కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగుచర్ల ఘటన నేపథ్యంలో 40 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఎవరు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తమ జీవన వృత్తైన వ్యవసాయ భూములను కొల్లగొట్టి ఉపాధి పేరిట కాలుష్య కారకాలు పరిశ్రమలు నెలకొల్పవద్దంటూ రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా సిజ్కు వ్యతిరేకంగా నిందితులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో ఏదైతే ఇక్కడ ఫార్మా సిజ్ నెలకొల్పొద్దంటూ తాము భూములు ఇవ్వబోమంటూ ఏదైతే కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయనీయబోమంటూ తాము పూర్తిగా వ్యవసాయం పైనే ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి ఇక్కడ వ్యవసాయ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పొద్దంటూ కూడా రైతులు గత కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే వికారాబాద్ జిల్లా కలెక్టర్తో సహా అధికారులు మొత్తం ప్రజాభిప్రాయ సేకరణకు ఈ గ్రామానికి విచ్చేసిన నేపథ్యంలో రైతులు తర్వాత ఇక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేసి తాము ఫార్మా సెజ్ ఇక్కడ పరిశ్రమను నెలకొల్పొద్దంటూ తాము వ్యతిరేకమంటూ చెప్తున్నా కానీ అధికారులు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే గ్రామంలో ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా మారింది, నిశ్శబ్ద ఛాయలు కమ్ముకున్నాయి. రాత్రి కూడా అర్ధరాత్రి 2 తర్వాత పోలీసులు కూడా దాదాపు గ్రామానికి చెందిన 40 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అర్ధరాత్రి కావడంతో గ్రామంలోని ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎంతమందిని పట్టుకుపోయారన్న ఏదైతే సందిగ్ధ అయితే నెలకొన్నది. గ్రామస్తులు అదే విషయమై పూర్తిగా ఎవరికి సమాచారం కూడా ఎవరితో మాట్లాడకుండా కూడా మీడియాకు దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఎవరిని కూడా ఉపేక్షించబోము, ఎవరిని కూడా ఇది ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డట్టు కూడా భావిస్తున్న నేపథ్యంలో గ్రామంలో పూర్తిగా అయితే నిశ్శబ్ద ఛాయలు కమ్ముకున్నాయి. అయితే లగచర్లకు సంబంధించి ఇక్కడ రోటిబండ తాండా తర్వాత తదితర పోలేపల్లి లగచల్ల తర్వాత దుద్యాలకు సంబంధించి 1315 ఎకరాల మేర ప్రభుత్వం ఇక్కడ భూసేకరణ చేస్తున్న నేపథ్యంలో నిన్న ప్రజాభిప్రాయ సేకరణ కోసం అయితే అధికారులు వచ్చిన నేపథ్యంలో దాడికైతే పాల్పడ్డారు. పూర్తిగా అయితే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడ గ్రామంలో కూడా పూర్తిగా నిశ్శబ్ద ఛాయలు కమ్ముకున్నాయి. ఎవరు కూడా ఇటు మీడియాకు అటు అధికారులు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ సమాచారం మీడియా కూడా ప్రశ్నించినా కూడా ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేరు. ఏదైతే తాము పూర్తిగా ఏదైతే కాలుష్యానికి సంబంధించిన ఇటు ఫార్మా సిజ్కు సంబంధించి పూర్తిగా వ్యతిరేకమంటూ భూములు ఇవ్వబోమంటూ గత కొంతకాలంగా చెప్తున్నా కానీ అధికారులు భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ వచ్చిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దాదాపు 40 మందికి సంబంధించిన ఏదైతే గ్రామానికి సంబంధించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు తెలియరాలేదు. గ్రామానికి చెందిన ఎంతమంది అంటే లగచల్రా తర్వాత పోలేపల్లి రోటిబండ తాండాకు సంబంధించి ఎంతమందిని తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారన్న సమాచారం కూడా పూర్తి వివరాలు అయితే తెలియడం లేదు. గ్రామస్తులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జీవనానికి సంబంధించిన పూర్తిగా ధ్వంసం చేసి భూములను లాక్కుండడంతో తాము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా చెప్తున్నా కానీ అధికారులు ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటుకు రావడం ప్రజాభిప్రాయ సేకరణకు రావడం కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా అయితే నిశ్శబ్ద ఛాయలు కమ్ముకున్నాయి. ఎవరు కూడా సమాచారం చెప్పట్లేదు. అయితే పూర్తిగా ఫార్మాసిటీకి వ్యతిరేకమంటూ కూడా ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్.